ఈ పంజాబీ టాప్ కోసం నేను లైనింగ్‌కి ఫస్ట్ ఇక్కడి నుంచి 33 ఇంచెస్ తీసుకుంటున్నాననమాట. మామూలుగా పంజాబీ టాప్ కంటే లైనింగ్ తక్కువ తీసుకుంటాం కదా! సో, నేను అందుకే ఇక్కడికి 33 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేసేసాను. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలనమాట ఇలా. ఇప్పుడు లెంత్ అయితే గీసేసాను కదా! ఇక్కడి నుంచి ఫుల్ షోల్డర్ ఉంటుంది చూసారా? దాని కోసం నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాననమాట. ఫుల్ షోల్డరు 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. పంజాబ్ టాప్స్‌కి మాక్సిమం 6 తీసుకుంటారు. ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్ కోసం ఇక్కడికి 6 ఇంచెస్ అనమాట. ఆర్మ్ షేప్ కోసం కూడా 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఇలా స్ట్రెయిట్‌గా ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసాను. పక్కకు ఒక లైన్ అయితే గీసేసాననమాట. ఈ విధంగా 2 లైన్స్ గీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనమేంటంటే చెస్ట్ లూజ్ అయితే అక్కడ ఆల్రెడీ మార్క్ చేస్తాం కదా! ఇప్పుడైతే వెస్ట్ కోసం నేనైతే 14 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా చేసేస్తున్నాననమాట. 14 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. 14 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తరువాత మళ్ళీ అక్కడి నుంచి పెట్టేసి ఈ హిప్ లూజ్ ఉంటుంది చూసారా? దాని కోసం 20 ఇంచెస్‌కి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ హిప్ లూజ్ దగ్గరే మనకి కట్స్ ఒస్తాయి కదా! కట్ పాయింట్ అనమాట. ఈ విధంగా 20 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. 14 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాననమాట. ఈ విధంగా ఈ 2 మార్క్స్‌ని పైకి డ్రా చేశాననమాట. కొంచెం డార్క్‌గా కనిపియాలని. ఇలా మార్క్ చేసిన తరువాత ఇప్పుడు షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. అంటే నెక్‌కి 3 తీసుకున్నా, షోల్డర్‌కి 3 తీసుకున్నాననమాట. ఈ విధంగా కింద గూడా 6 ఇంచెస్‌కి డీప్ అయితే ఒక నెక్‌కి పెట్టేసాననమాట. 6 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను నెక్ డీప్ కోసం. ఈ విధంగా అయితే నేను బాక్స్ అయితే క్లోజ్ చేసేసాననమాట. ఓకే గదా! ఇప్పుడు ఈ బాక్స్‌లో మీకు నచ్చిన నెక్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేనైతే ఈ విధంగా కొంచెం రౌండ్ గీసాను. ఇలా కొంచెం రౌండ్ గీసి మళ్ళీ కిందకి ఈ విధంగా డ్రాప్ షేప్ అయితే లైట్‌గా గీసాననమాట. ఈ చాక్ అనేది అస్సలు కనిపియట్లేదు. లైట్‌గా కనిపిస్తుంది ఈ డ్రెస్ మీద. ఇప్పుడు ఆర్మ్ షేప్ దగ్గర 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేశాను. ఇలా 1 ఇంచ్‌కి ఒక మార్క్ అయితే చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా మార్క్ చేసిన తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి చెస్ట్ కోసం అన్నమాట. ఈ విధంగా 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. మీ చెస్ట్ రౌండ్ 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి, ఒక పార్ట్ అయితే మీరక్కడ ప్లేస్ చేయాలనమాట. ఈ వెస్ట్ ఉంటుంది చూసారా? ఇది. దీనికోసం నడుముది నేనైతే 8 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా 8 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట ఈ వెస్ట్‌కి. ఇప్పుడు ఇక్కడి నుంచి హిప్ లూజ్‌కొచ్చేపాటికి 9 ½ తీసుకుంటున్నాను. 9 అంటే మీదెంతైతే ఉంటుందో హిప్పు, దాన్ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలనమాట. ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసేసాను. హిప్ తీసుకున్నాను, వెస్ట్ తీసుకున్నాను, చెస్ట్ లూజ్ కూడా తీసుకున్నాననమాట. ఈ రెండిటిని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఫస్ట్ అయితే మార్క్ చేశాను. ఇదైతే కొంచెం క్రాస్‌గా పెట్టి, ఈ విధంగా ఇంకొక మార్క్ అయితే చేసేసాననమాట. ఇలా స్ట్రెయిట్‌గా గీసేసి, ఇప్పుడు ఇక్కడి నుంచి కింద మనం హిప్ లూజ్ ఎంతైతే తీసుకున్నామో దానికి 1 ½ ఇంచ్ కలిపి తీసుకోవాలనమాట. నేను 9 ½ తీసుకుంటే 10 ½ అనమాట. ఈ విధంగా దానికి 1 ½ యాడ్ చేసి, ఈ కింద హిప్ లూజ్‌కి కింద ఇది ఉంటది కదా! కింద లూజ్ కోసం 1 ½ యాడ్ చేసుకొని గీయాలనమాట. హిప్ లూజ్‌కి 1 ½ యాడ్ చేయాలి. నేనేదో చెప్తున్నాను ఏంటో గాని. ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు లైన్ అయితే డ్రా చేసుకున్న తరువాత, ఇప్పుడు మార్జిన్ ఉంటుంది చూసారా? ఖర్చు కోసం అనమాట. 2 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఇక్కడికొచ్చేపాటికి కట్స్ దగ్గర నుంచి నేను ఒక 1 ఇంచే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫోల్డింగ్ దగ్గర ఎక్కువ ఖర్చుంటే బాగోదనమాట. లుక్ చాలా అస్సలు బాగోదు. సో, నేను ఇక్కడి నుంచి మాత్రం 1 ఇంచ్ తీసుకుంటా. ఇక్కడ ఈ మార్జిన్ మాత్రం 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఈ కట్స్ దగ్గర నుంచి ఓన్లీ 1 ఇంచ్‌కి ఈ విధంగా నేను స్కేల్ యూజ్ చేసి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఈ కట్స్ దగ్గర మనం ఫోల్డింగ్స్ చేస్తాం గదా! దానికోసం అనమాట. మనకి క్లారిటీగా తెలుస్తుంది మార్క్ చేయడం వల్ల. ఎక్కడి వరకైతే మార్క్ చేసామో అక్కడి వరకు మాత్రమే ఫోల్డింగ్స్ చేసుకోవాలని అర్థం అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇందాక మనం 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసాం గదా! ఈ మార్క్‌ని రౌండ్‌గా ఈ విధంగా కలిపేస్తున్నాననమాట. ఇప్పుడు ఆర్మ్ షేప్ అయితే గీసేసాను. అదే విధంగా ఫ్రంట్‌ది గూడా గీసేసుకోవాలి ఇలా. ఫ్రంట్‌ది, బ్యాక్‌ది 2 అనేది గీసేసాను. ఈ విధంగా ఫ్రంట్, బ్యాక్ అయితే లోతు తీసుకుంటారు కదా! కొంచెం లోపలికి తీసుకోవాలి. అదే విధంగా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నాను కదా! మొత్తం అయితే కట్ చేసేసాననమాట ఈ విధంగా.
ఇప్పుడు కొంచెం క్లియర్‌గా కనిపిస్తుందా? ఈ విధంగా కట్ చేసిన తర్వాత, ఈ ఫ్రంట్ పార్ట్‌ని నేను పక్కకు పెట్టేసాను. ఇదైతే బ్యాక్ పార్ట్ కదా! ఈ బ్యాక్ పార్ట్‌లో ఈ నెక్ ఉంటుంది చూసారా? నేను ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాను కదా! అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత, ఇక్కడి నుంచి 7 ½ తీసుకుంటున్నాను. ఈ నెక్ డీప్ అనమాట. బ్యాక్ సైడ్ నెక్ డీప్‌కి 7 ½ ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసి ఈ బాక్స్ అయితే క్లోజ్ చేసేసాననమాట. నేను బ్యాక్ సైడ్ నెక్ పెడదాం అనుకున్నాను కానీ, మా మమ్మీ కిటికీలు అయన్నీ వద్దు నాకు అంటుందని ఈ స్క్వేర్ నెక్కే ఉంచేసాను. ఈ విధంగా అయితే నెక్స్ అనేది కట్ చేసేసుకోవాలనమాట. ఈ విధంగా 2 నెక్స్ కట్ చేసేసాను. ఇక్కడ ఆర్మ్ షేపు ఫ్రంట్‌ది గీసాను చూసావా? అది కూడా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి డిఫరెన్స్ ఉంటుంది కదా! ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత, ఇప్పుడు శారీలోంచి కొంచెం పార్ట్ అయితే తీసేసాననమాట. ఈ లైనింగ్ అనేది నాకు కొంచెం తగ్గింది. తను ఆల్రెడీ బార్డర్ వద్దని చెప్పింది ఫస్ట్. సారీ కావాలని చెప్పింది. నేను వద్దనుకోని నేను లైనింగ్ కొంచెం తక్కువ యాడ్ చేశాననమాట. ఇప్పుడేం చేస్తున్నానంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి జస్ట్ నెక్ మాత్రమే స్టిచ్ చేస్తాననమాట. ఈ విధంగా లైనింగ్ పెట్టేసి నెక్ మాత్రమే అనమాట. ఇది స్క్వేర్ కదా! ఇది ఓన్లీ నెక్ మాత్రమే ఈ విధంగా 2 నెక్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. దీనికేంటంటే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలనమాట. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మధ్యలో ఉన్న పార్ట్‌ని కట్ చేసేసాననమాట. లైనింగ్‌తో సమానంగా కట్ చేసి ఈ నెక్ చుట్టూరా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ తిరగడం కోసం అనమాట. ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని నెక్ అనేది రివర్స్ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా నేను ఫ్రంట్, బ్యాక్ సైడ్స్‌కి చిన్న చిన్నగా కట్స్ అనేది పెట్టేసాననమాట. ఇది బ్యాక్ సైడ్ గదా! మనం బ్యాక్ సైడ్ స్క్వేర్ పెట్టాం కాబట్టి, ఈ విధంగా నేనైతే రివర్స్ చేసేసాను. ఇలా రివర్స్ చేసేసి దానికేంటంటే ఈ పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట ఇలా. ఓకే గదా! మీకు అర్థమవుతుంది కదా! ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పైన నెక్ చుట్టూరా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసి నెక్ రివర్స్ చేసిన తర్వాత కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ అయితే ఒక స్టిచ్ వేశాను. ఇప్పుడు ఇటు సైడ్ గూడా అదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రివర్స్ చేసి స్టిచ్ వేసుకోవడమే. ఓకే కదా! ఈ విధంగా నేనైతే బ్యాక్ సైడ్ అయితే నెక్ అనేది జాయిన్ చేసేసాననమాట. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రివర్స్ చేసి ఇలా రివర్స్ చేసేసి పైన ఒక స్టిచ్ వేసి కంప్లీట్ చేసుకోవడమే. ఇప్పుడైతే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, ఈ లైనింగ్‌ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వరుసగా ఒక లైన్ అయితే ఒక స్టిచ్ అనుకుంటూ వేసుకుంటూ ఎళ్ళిపోండి. ఓకేనా? ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. లాస్ట్‌లో లైనింగ్ కొంచెం యాడ్ చేశా. పొడవు తగ్గిందనిపించింది. తను లెంత్ తక్కువ చెప్పిద్దనుకుని ఎక్కువ చెప్పింది. సో, దానివల్ల అనమాట. బోర్డర్ యాడ్ చేయడం వల్ల ఈ విధంగా లైనింగ్‌ని నేను జాయిన్ చేసేసుకున్నాననమాట. ఇది ఓకే కదా! ఇప్పుడు లైనింగ్‌ని జాయిన్ చేసుకొని లాస్ట్‌లో ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేస్తున్నాననమాట. ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసేసుకొని, ఈ విధంగా అయితే మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సన్నగా ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకున్నా. ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసా కదా! అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇలా 1 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా. ఓకే గదా! ఈ విధంగా 2 ఫోల్డ్స్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జూసారా? ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అనమాట. ఇలా 1 ఫోల్డ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ లైనింగ్ ఎలా అయితే మనం స్టిచ్ చేసుకున్నామో, ఇది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా ఒక డబుల్ ఫోల్డ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలనమాట. ఈ విధంగా నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఇలా 1 ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. ఓకే కదా! అర్థమవుతుందని అనుకుంటున్నా. ఈ విధంగా రెండిటికి స్టిచ్ వేసేసాననమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కు, లైనింగ్. ఓకే గదా! ఇప్పుడు 2 స్టిచ్ వేసిన తర్వాత షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసాను. రివర్స్ చేసి షోల్డర్స్ మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే షోల్డర్స్ జాయింట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేయాలి. నేను ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్, స్టిచ్చింగ్ ముందే షేర్ చేసేసాను. అందుకే ఇందులో చూపియట్లేదు. ఓకే కదా! ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఇలా రివర్స్ నుంచి పెట్టి ఇలా మిడిల్ పార్ట్‌లోంచి ఈ విధంగా పెట్టి చూసుకుంటూ ఈ చివరికి
స్టిచ్ వేసుకోవాలనమాట. అదే విధంగా ఇటు సైడ్ కూడా మిడిల్‌లో పెట్టేసి ఇటు నుంచి చూసుకుంటూ ఆ చివరి వరకు మీరెంతైతే ఖర్చు పెట్టారో దానికి చూసుకొని ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా నేనైతే జాయిన్ చేశాను. ఇటు సైడ్ హ్యాండ్ అనేది ఈ విధంగా నేను జాయిన్ చేశాను. అదే విధంగా అటు సైడ్ గూడా హ్యాండ్ అనేది ఈ విధంగా నేనైతే జాయిన్ చేసేసాననమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకొని ఇప్పుడేంటంటే మనం సైడ్స్ ఆల్రెడీ ఇందాక కట్స్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం గదా! ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నేను బ్లూ కలర్ మార్కర్‌తో మార్క్ చేశా గదా! ఎలా అయితే మార్క్ చేశానో అదే విధంగా ఈ చివరి నుంచి ఆ చివరికి సేమ్ అదే ప్యాటర్న్‌లో నేనొక స్టిచ్ అయితే వేసేస్తున్నాననమాట. మార్పేమీ లేదు. నేనెలా అయితే బ్లూ కలర్ మార్క్ చేశానో, ఆ మార్క్‌కి అలాగే పెట్టుకొని స్టిచ్ వేసేస్తున్నాను. మీకు వీడియోలో అయితే ఆ మార్క్ అస్సలు కనిపియట్లా. నేనే చెరిపేశానులెండి. అంటే ఈ క్రీమ్ కలర్ గదా! బాగా కనిపిస్తుందని చెప్పి చెరిపేసా. ఈ మార్క్ ఎలా అయితే ఉందో లైట్‌గా కనిపిస్తుంది. నేనిక్కడ చిన్న కట్ పెట్టా. ఆ కట్ దగ్గరేంటంటే మనకి కట్స్ ఒస్తాయన్నమాట. హిప్ ఓకే కదా! ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మనం ఎలా అయితే మార్క్స్ చేసుకున్నామో, అదే విధంగా చుట్టూరా స్టిచ్ అనేది వేసేసాననమాట. అదే విధంగా ఇటు సైడ్ గూడా మీరు ఏ విధంగా అయితే స్టిచ్ పెట్టారో, అదే కట్స్ పెట్టారో అక్కడ వరకయితే పెట్టేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ కట్స్‌ని మనం ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. కింద ఏ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తామో, ఇది కూడా అంతే అనమాట. ఇదే విధంగా ఈ సైడ్స్ కూడా ఒక్క ఫోల్డ్ చేసేసి మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా! ఈ కట్స్ కోసం. సో, నేను 1 ఇంచ్ వరకే ఫోల్డ్ చేస్తున్నాననమాట. ఎక్కువ తీసుకుంటే సరిపోదు. ఈ విధంగా 1 ఇంచ్‌కి ఫోల్డ్ చేసుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఈ లైనింగ్‌ని ఇదే మొత్తాన్ని కలుపుతూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవడమే అనమాట. ఓకే కదా! ఇక్కడి వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ చివరి వరకు నేనైతే 1 ఇంచ్ వరకే ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాననమాట ఇలా. ఓకే కదా! ఈ విధంగా 1 ఇంచ్‌కి ఫోల్డ్ చేసుకుంటూ ఈ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా పక్కనున్న పార్ట్స్ ఉంటాయి చూసారా? ఒక సైడ్ ఏసాను కదా! మిగిలిన 3 సైడ్స్ కూడా ఇదే విధంగా వేసుకోవడమే. ఇక్కడ వరకు ఓకే కదా! అదే విధంగా నేను 3 సైడ్స్ కూడా వేసేసి మొత్తం 4 సైడ్స్ కంప్లీట్ చేసేసాను. ఇదిగోండి. ఇంకో సైడ్స్ కూడా చూపిస్తున్నాననమాట. ఇటు కూడా సేమ్ అదే విధంగా 1 ఇంచ్ గ్యాప్‌తో ఒక ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నేను చిన్న డ్రాప్ పెట్టా గదా! దానికి ఫస్ట్ అయితే నేను ఉక్సే పెడదాం అనుకున్నా. కానీ ఎందుకో గాని దీనికి థ్రెడ్స్ పెడితే బావుంటుందేమో అనిపించింది. సో, నేను ఈ విధంగా థ్రెడ్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. లాస్ట్ మినిట్‌లో అనుకున్నాననమాట ఇలా పెట్టాలి అని. ఇలా రెడీ చేసుకున్న థ్రెడ్స్‌ని ఈ విధంగా దీనికేం చేస్తున్నానంటే జాయిన్ చేస్తున్నాననమాట ఇలా. ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ పెట్టి నేను అటు నుంచి ఇటుకి స్టిచ్ అనేది వేసేస్తున్నాననమాట. అదే విధంగా ఇటు, అటు 2 సైడ్స్ స్టిచ్ అనేది వేసుకోండి. మీరు ఒకేళ థ్రెడ్స్ పెట్టుకుందాం అనుకుంటే ముందుగానే లోపల నుంచే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నేనంటే లాస్ట్ మినిట్‌లో అనుకున్నాననమాట. ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. హ్యాండ్స్ కటింగ్ అయితే విడిగా షేర్ చేశాను. కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా నేనైతే హ్యాండ్స్ అయితే 2 సైడ్స్ ఈ విధంగా స్టిచ్ చేశాను. కంప్లీట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఓకేనా? బై బై.